హాయ్ ఫుడీస్, ఇది సోయా మసాలా కర్రీ. చాలా ప్రోటీన్స్ ఉంటాయి దీనిలో. చాలా స్పైసీగా బాగుంటుంది తినడానికి. మీరు ట్రై చేయండి. అంతేకాదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అన్ని వివరంగా చెప్తాను చూడండి. మీల్ మేకర్ ఒక కప్పు తీసుకుని దాన్ని హాట్ వాటర్లో ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని చల్లటి నీళ్ళతో ఉంచి తర్వాత గట్టిగా పిండి వేరే బౌల్లోకి తీసుకోవాలి. పసుపు 1/2 స్పూన్, 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, చిటికెడు మసాలా పౌడర్, 4 స్పూన్స్ కర్డ్ వేసుకుని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఊరితే కూర టేస్ట్ మంచిగా వస్తుంది. వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, కాసిన మసాలా దినుసులు, కాస్త జీలకర్ర, నాలుగు ఉల్లిపాయలు తీసుకుని 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా చేసుకుని అట్టే పెట్టుకుని చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో దోరగా రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వీటిని మసాలా దినుసులతో కలిపి మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మరో 2 ఉల్లిపాయలు మిక్సీలో వేసుకుని పచ్చిముద్ద నూరుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణాలి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మసాలా దినుసులతో కలిపి ఉంచిన మా ఉల్లిపాయ ముద్దను తీసుకొచ్చి ఇందులో వేసుకుని దోరగా వేపుకోవాలి. ఆయిల్ తేలాక పచ్చి ఉల్లిపాయ ముద్దను కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా దోరగా వేపుకోవాలి. దీంట్లో ఆయిల్ తగ్గింది అనిపిస్తే ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మీల్ మేకరు కలుపుకుని ఉంచుకున్నాం కదా, అది తీసుకొచ్చి ఇందులో వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. మంచి మసాలా గుమ్మగుమ్మతో స్పైసీగా వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయింది.